రైట్, ఇక డిజిటల్ ఎక్స్క్లూజివ్లో మనం చూస్తున్నాం. చైనా అధ్యక్షుడు మిస్సింగ్ ఇప్పుడు కలకలం రేపుతుంది. దాదాపు 15 రోజుల పాటు ఆయన మిస్ అయినట్లు కూడా అటు వార్తలు తెరపైకి వస్తున్నాయి. అంతర్జాతీయ మీడియా దీనికి సంబంధించి అనేక కథనాలు వెలువరిస్తుంది. ఇప్పటివరకు ఎక్కడికి వెళ్లారు చైనా అధ్యక్షులు అనేది తెలియరాలేదు. సుమారు 15 రోజుల పాటు ఒక చైనా లాంటి దేశ అధ్యక్షుడు కనిపించకపోవడం అంటే చాలా సంచలనం అనే చెప్పాలి. గతంలో కూడా ఇటువంటి ఘటనలు జరిగాయి. ఎవరైతే అధ్యక్షులు కనిపించకుండా పోయారో ఇక దాని తర్వాత వాళ్ళు అధికారంలోకి వచ్చిన ఆ మార్పులు ఎప్పుడు మనం చూడలేదు చైనాలో. ఇప్పుడు చైనా అధ్యక్షుడు మిస్సింగ్ కూడా ఇప్పుడు కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. మే 21 నుంచి జూన్ 5 వరకు కూడా ఆయన కనిపించకుండా పోయారు అని చెప్పి వార్తలు తెరపైకి వస్తుంది. ఈ 15 రోజులు ఆయన ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారు, దీని తర్వాత ఆయన అధ్యక్ష పదవికి సంబంధించి మార్పులు జరగబోతున్నాయా, ఒకవేళ మార్పులు జరిగితే ఆ అధ్యక్ష పదవిలోకి ఎవరు రాబోతున్నారు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు జిన్పింగ్ ఎక్కడికి వెళ్ళారు, ఎవరితో మాట్లాడారు, ఈ 15 రోజులు ఆయన ఎటువంటి చర్చా సమావేశాల్లో పాల్గొనకుండా కనిపించకుండా ఎందుకున్నారు అనే వాటికి ఇంకా మనకి సమాధానం తెలియాల్సింది. అయితే ఈ 15 రోజులు మిస్సింగ్ తర్వాత ఇప్పుడు చైనా అధ్యక్షుడి మార్పే ఉండబోతుంది అని చెప్పి కూడా ఏకంగా కథనాలు అనేవి తెరపైకి వస్తున్నాయి. దీనికి సంబంధించి అంతర్జాతీయ మీడియా అనేక కథనాలని ప్రచారం చేస్తుంది. 15 రోజుల పాటు మిస్ అవ్వడానికి గల కారణాలు ఏంటి? ఎందుకంటే చైనాకి సంబంధించి మనం అనేక వార్తలు ప్రతిరోజు వింటూనే ఉంటాం. ఆయన ఎంతగానో అటు సోషల్ మీడియాలోనే కావచ్చు, లేదంటే ప్రభుత్వ కార్యకలాపాల్లో ఎప్పుడు ముందుండి నడిపిస్తూ ఉండే చైనా అధ్యక్షుడు కనిపించకపోవటం ఏంటి అని చెప్పి కూడా కేవలం చైనా దేశ ప్రజలు మాత్రమే కాదు, ప్రపంచ దేశంలోని ప్రతి ఒక్క ప్రజలు కూడా, అంటే ప్రతి ఒక్కరి మధ్యలో మెదులుతున్న మాట ఇది. ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారు, ఎందుకు కనిపించకుండా పోయారు? నిజంగానే చైనా ఏదైతే మీడియా ప్రచారం చేస్తుందో అధ్యక్ష పదవి మార్పు ఉంటుందని, అదే జరగబోతుందా? అందుకోసమే ఆయన ఈ 15 రోజులు మిస్ అయ్యారా అనేది కూడా తెలియాల్సి ఉంది అని చెప్పి కూడా ప్రచారాలు అవి తెరపైకి వస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే కొత్త అధ్యక్షుడిగా అటు వాంగ్ యాన్ పేరు కూడా తెరపైకి వస్తుంది. అసలు ఇతను ఎవరు, ఏం చేస్తారు, ఇప్పుడికిప్పుడు సడన్ గా చైనా అధ్యక్షుడిని మార్చడానికి గల కారణాలు ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని అందించడానికి మా ప్రతినిధి అందుబాటులో ఉన్నారు, తనతో మాట్లాడదాం. ఇక దానికన్నా ముందు అసలు ఈ వాంగ్ యాంగ్ ఎవరు అనే దాని గురించి ఒకసారి మనం చూస్తే, ఇంతకుముందు చైనా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి అనేకమైన పేర్లు తెరపైకి వచ్చాయి. ఇక అందులో భాగంగా ఈ వాంగ్ యాంగ్ పేరు కూడా ఒకటి. త్వరలోనే చైనాలో అధ్యక్ష మార్పు ఉండబోతుందని చెప్పి కూడా అంటున్నారు. ఇక ఇప్పుడు వాంగ్ యాంగ్ పేరు తెరపైకి వస్తుంది. అంతర్జాతీయ మీడియాలో ఇటువంటి కథనాలు తెరపైకి కోకొల్లలుగా వస్తున్నాయి. మరి దేనికి సంబంధించి చైనా ప్రభుత్వం ఏ విధంగా ఫుల్ స్టాప్ పెడుతుందో తెలియాల్సింది. మనం కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం. ఇదే వార్త తెరపైకి వస్తున్న క్రమంలో చైనా అధ్యక్షుడు స్పందించే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే కమ్యూనిస్ట్ పార్టీలో అంతర్గత కలహాలు ఉన్నాయి. ఆ కలహాల కారణంగానే ఈ విధంగా మార్పు అనేది ఉంటుందని చెప్పి కూడా అంటున్నారు. జిన్పింగ్ పై కూడా తీవ్ర వ్యతిరేకత, అసంతృప్తి కూడా ఉంది అని చెప్తున్నారు. ఇక వీటి కారణంగా కూడా ఆయన మార్పు అనేది తథ్యమని చెప్పి కూడా అక్కడ ఉన్న వాళ్ళు తెలియచేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే చైనా సైన్యంలో ఉన్నతాధికారుల తొలగింపు కానీ, అవినీతి ఆరోపణలు ఇటువంటివన్నీ ఎదుర్కొన్నారు జిన్పింగ్. ఇక దాంతోపాటు ఆర్థిక సంక్షోభంలో కూడా జిన్పింగ్ పీఠానికి ఎసరు కూడా వచ్చిందని కూడా తెలుస్తుంది. కొన్ని రోజుల క్రితం చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మిస్ అవడమే ప్రస్తుతానికి ఈ అన్నిటి క్వశ్చన్లన్నీ తెరపైకి రావడానికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది. రైట్, ఇక మనం ఇందాక చెప్పుకున్నట్లుగా కొత్త అధ్యక్షుడి పేరు తెరపైకి వస్తుంది కదా, అతను వాంగ్ యాంగ్ అంటున్నారు. అసలు వాంగ్ యాంగ్ ఎవరు, అతను అధ్యక్ష పదవులు చేపడితే మరి చైనాని ఏ విధంగా ఇది ముందుకు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది, ప్రస్తుత అధ్యక్షుడిని మార్చడానికి గల కారణాలు ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని అందించడానికి మా ప్రతినిధి రామదాస్ అందుబాటులో ఉన్నారు. రైట్ రామదాస్, మనం చూస్తున్నాం ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు మిస్సింగ్, ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారు, ఎవరితో కార్యకలాపాలు నిర్వహించారు ఈ 15 రోజులు అన్నది ఒక క్వశ్చన్ అయితే, ఆయన మార్పు ఉంటుందనేది మరో క్వశ్చన్. ఇప్పుడు మార్పు జరిగితే ఎవరిని తెరపైకి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఆయన కనపడకపోవడం కలకలం రేపింది. నిజంగా ఇది ఒక రకంగా బీజింగ్ పాలిటిక్స్ లో ఒక రకమైన హీట్ పుట్టించింది. ఎందుకంటే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అదృశ్యం 2 వారాల నుంచి ఆయన ఆచూకీ తెలియట. దాదాపు మే 21 నుంచి జూన్ 5 మధ్య సుమారు 15 రోజుల పాటు జనానికి కనిపించలేదు. దీంతో అనేక ప్రశ్నలు, అనేక సందేహాలు కూడా బయటపడ్డాయి. ఈ పరిణామం చైనా కమ్యూనిస్ట్ పార్టీలో నాయకత్వ మార్పు సంకేతంగా చాలా మంది విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాకుండా 6-7 తేదీల్లో బ్రెజిల్లో జరగబోయే బ్రిక్స్ సదస్సు కూడా జిన్పింగ్ హాజరు కాకపోవడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తుంది. ఇక జిన్పింగ్ అధికారంలోకి వచ్చాక బ్రిక్స్ సమావేశానికి హాజరు కాకపోవడం ఇదే తొలిసారిగా చెప్తున్నారు. ఆయన బదులు చైనా ప్రధాని లీ కియాంగ్ ఈ సదస్సుకు వెళ్ళబోతున్నారు. సో అసలు ఏం జరుగుతుంది, ఎందుకు చైనా అధ్యక్షుడు
ప్రస్తుతం అంటే అబ్స్కాండింగ్ లో ఉన్నాడు. 15 రోజుల పాటు ఎటు వెళ్ళాడు అనేది ఒక ఆసక్తికర చర్చ. ప్రధానంగా చైనా అధ్యక్ష మార్పు జరగబోతుందనే సంకేతాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో కూడా కొంతమంది మంత్రుల విషయంలో కూడా ఇలాగే రిపీట్ అయింది. ముఖ్యంగా చైనా కమ్యూనిస్ట్ పార్టీ దేశ అధినేతలను పక్కన పెట్టడం చాలా కామన్ గా చెప్తారు, అదొక రివాజ్ గా మారుతుంది. ఇలాగే పదవి దించే ముందు కొద్ది రోజుల పాటు అదృశ్యం అవుతారు, తర్వాత ఆ పదవిలోకి వేరే వాళ్ళని తీసుకొచ్చి కూర్చుని పెడతారనే ఒక నానుడు కూడా ఉంది. సో ఈ నేపథ్యంలోనే కొత్త అధ్యక్షుడు ఎవరనేది కూడా ఒక ఆసక్తికర చర్చ అయితే సాగుతుంది. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చైనాలో జిన్పింగ్ చాలా శక్తివంతమైన నేతగా ప్రపంచ దేశాధినేతల దృష్టిలో కూడా ఉన్నారు. ప్రస్తుతం చైనాలో కీలక ఆర్థిక సైనిక రంగాలపై కూడా ఆయన ప్రభావం తగ్గుతున్నట్టుగా చెప్తున్నారు. సో బలహీన పడుతుంది ఆయన నాయకత్వం. సో దాంతో ప్రజల్లో అసంతృప్తి అనే జ్వాలలు పెరుగుతున్నాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్తగా ఆయన వారసుడిగా టెక్నోక్రాట్ వాంగ్ యాంగ్ అనే వ్యక్తిని తెరపైకి తీసుకొస్తున్నారు. ఈయన జిన్పింగ్ రాజకీయ వారసుడిగా ఉదారవాదిగా సంస్కర్తగా పేరున్నట్టుగా చెప్తున్నారు. ఇక జిన్పింగ్ సన్నిహితులుగా ముద్రపడిన జనరల్స్ కూడా చాలా మంది సైన్యంలో ఉద్వాసనకు గురవుతున్నారు. అలా క్రమంగా జిన్పింగ్ యొక్క ప్రతిష్ట మస్కబారుతోంది. దీంతో నాయకత్వం ఇక ఆయన పక్కకు తప్పిస్తోంది అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. 2022లో కూడా గతంలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ సమావేశంలో జిన్పింగ్ పక్కన ఆ దేశ మాజీ అధ్యక్షుడు హూ జింటావోను తాను బయటికి చాలా అవమానకర రీతిలో సిబ్బంది బయటికి పంపించడం, బయటికి లాక్కెళ్లడం కూడా మనం ఆ దృశ్యాలు కూడా ప్రపంచం అంతా వచ్చింది. అంటే చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఒక వ్యక్తిని పక్కకు తప్పించాలంటే ఎంత అనుకున్నది తడవుగా ఎలాంటి కార్యక్రమానికైనా సిద్ధమవుతుంది. అవసరమైతే గతంలో హూ జింటావో మాదిరిగానే ఇతను కూడా చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా మర్యాదగా ఆయనే తప్పుకున్నాడు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సో మొత్తం మీద ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ హై ప్రొఫైల్ నేతలు ఇలా సాగనంపడం చైనాకు కొత్తేం కాదు. సో ఆ రకంగా దేశంలో తలెత్తే అంతర్గత వివాదాల నుంచి బయటపడడం, ముఖ్యంగా ఈ విదేశీ వ్యవహారాల శాఖకు సంబంధించి కూడా ఏదో ఒక సాకును చూపుతూ ఆ అధ్యక్షుడు దింపడం అనేది ప్రస్తుతం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జిన్పింగ్ ను గద్దె దింపే ఆలోచనలోనే చైనా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం ఉన్నట్టుగా చెప్తున్నారు. అలాగే ఇండియాపై సైబర్ దాడులను కూడా చైనా తీవ్రతరం చేసే అవకాశం ఉన్నది కూడా హెచ్చరికలు కూడా వస్తున్నాయి. అలాగే భారత ప్రతిష్టను అంతర్జాతీయంగా డ్రాగన్ దేశం దెబ్బతీసే అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు భారత్ కూడా అప్రమత్తం అవుతుంది. సో మొత్తం మీద జిన్పింగ్ వారసుడిగానైతే వాంగ్ యాంగ్ ని నియమించే అవకాశం ఉంది. ఆయన టెక్నోక్రాట్ గా చెప్తున్నారు. సో ఆయన బహుశా తెరపైకి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. దాంతో పాటు చైనా ప్రభుత్వం శుక్రవారం తాజాగా 3 సీనియర్ ఆర్మీ అధికారులను కూడా పదవుల నుంచి తొలగించింది. అవినీతి ఆరోపణలతో ఈ చర్యలు తీసుకున్నట్టుగా చైనా నాయకత్వం అయితే చెప్తుంది. సో మొత్తం మీద చాలా మంది ఇప్పుడున్నటువంటి జిన్పింగ్ నాయకత్వంలో పనిచేసే సైన్యాధికారులను కావచ్చు, మంత్రులను కావచ్చు, చాలా మంది ఉన్నతాధికారులను హై ప్రొఫైల్ అఫీషియల్స్ అంతా కూడా పక్కా తప్పిస్తున్న నేపథ్యంలో ఇక జిన్పింగ్ మార్పు తప్పదనే వాదన కూడా వినిపిస్తుంది. ఏదేమైనా చైనాలో జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా ఆసక్తిగా మారుతున్నాయి. మొత్తం మీద ఇన్నాళ్ల పాటు జిన్పింగ్ ఆధిక్యానికి తిరుగులేదనుకున్నటువంటి చైనాలో ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ అతను చెక్ పెట్టిందని చెప్పాలి. సో మొత్తం మీద ఇది ఒక రకంగా అంటే ఇక్కడ దక్షిణాసియాలో చైనా ఆధిపత్యం చాలా క్లియర్ గా కొనసాగుతుంది. చైనా అధినేతను మార్చడం అంటే ఒక రకంగా అది ఉలికిపడే వార్తగానే మనం చెప్పొచ్చు. రామ్దాస్, అయితే ఈ సమస్యలు ఏదైతే వాళ్ళకి అంతర్గతంగా సమస్యలు ఉన్నాయో వాటి నుంచి దృష్టి మళ్లించడానికి అని చెప్పుకోవచ్చు, అవుట్ ఆఫ్ ఫోకస్ చేసేందుకు ఇతర దేశాలపైన కవ్వింపు చర్యలకు పాల్పడడం ఒకటిగా చూస్తున్నాం. అయితే దాంతోపాటు ప్రస్తుత అధికారం కూడా, ఎందుకంటే ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు మిస్సింగ్ అయిన తర్వాత అధికారాన్ని అటు ఆర్మీ జనరల్ చేతుల్లో కూడా ఉంది చైనా అధికారం అని చెప్పిన వార్తలు కూడా తెరపైకి వస్తున్నాయి. వాటిల్లో ఎంతవరకు నిజముందనుకోవచ్చు? ప్రస్తుతానికంటే ఆ దేశ అధ్యక్షుడి మార్పు అనేది కమ్యూనిస్ట్ పార్టీ చేతిలోనే ఉంటుంది. జిన్పింగ్ కేవలం ప్రస్తుతం అధ్యక్షుడే కాదు, చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి కూడా ఉన్నారు, సెంట్రల్ మిలిటరీ కమిషన్ చైర్మన్ గా కూడా ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రస్తుతం పాలనా వ్యవహారాల్లో సెంట్రల్ మిలిటరీ కమిషన్ తొలి వైస్ చైర్మన్ అయిన జాంగ్ యుక్సియా ఎక్కువ ప్రయారిటీ ఉంది. ఆయన చెప్పినట్టుగానే ప్రస్తుతం ప్రభుత్వం ఇది నడుస్తుంది. సో ఆ రకంగా సీనియర్ కమ్యూనిస్ట్ నాయకులంతా కూడా ఈ జాంగ్ కు మద్దతు తెలుపుతున్నారు. సో జిన్పింగ్ నాయకత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉంది, ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ప్రస్తుతం చైనా తీవ్ర ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది, నిరుద్యోగం పెరుగుతుంది, రియల్ ఎస్టేట్ రంగం కూడా పూర్తిగా కుదేలవుతుంది. ఈ అన్ని సంక్షోభాలన్నీ కూడా చూసిన తర్వాత జిన్పింగ్ నాయకత్వంపై ప్రజలు కావచ్చు, వ్యాపార వర్గాలు కూడా భిన్నంగా ఆలోచిస్తున్నాయి. వృద్ధి చెందుతున్నటువంటి ఈ అసంతృప్తి నేపథ్యంలోనే కొత్త నాయకత్వానికి అవకాశం ఇవ్వాలని అక్కడ ప్రజలు అలాగే వ్యాపార వర్గాలు కూడా భావిస్తున్నట్టుగా అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ భావిస్తుంది. దీంతో టెక్నోక్రాట్ అయినటువంటి వాంగ్ యాంగ్ పేరైతే ప్రస్తుతం జిన్పింగ్ వారసుడిగా చర్చకు వస్తుంది. సో అంటే ఆయన కొంత సంస్కరణలు తీసుకొస్తాడు, రిఫార్మ్స్ తీసుకొస్తాడు, చైనాని మళ్ళీ
గాడిలో పెడతాడంటూ వాళ్ళంతా కూడా భావిస్తున్నారు. సో మీరు అడుగుతున్నట్టుగా చైనా పాలక వర్గంలోని కొంతమంది కీలక సైనికాధికారులు, రాజకీయ నేతలు మార్పులకు కొంత అనుకూలంగా ఉంటారనే అంచనాలు కూడా ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ కూడా చైనాలో మార్పు తథ్యమనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అండ్ మోర్ ఓవర్ ఇటు ఈ పరిణామాలు మన దేశంపైకి వస్తే కనుక భారతదేశం కూడా కీలకంగా మారచ్చు. చైనా అంతర్గతంగా ఈ ప్రెషర్ అయితే వదులుకుంటుంది. దాని దృష్టిని మరల్చేందుకు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సైబర్ అటాక్ జరుగుతుండొచ్చు, ఇంటర్నేషనల్ గా భారత ప్రతిష్ట దెబ్బ కలిగించే చర్యలు తీసుకునే అవకాశం ఉంది కూడా ఎక్స్పర్ట్స్ అనుకుంటున్నారు. అందుకే భారత్ లో కూడా సెక్యూరిటీ పరంగా అప్రమత్తంగా ఉంటున్నారు. అలాగే ఈ జిన్పింగ్ పాలనపై కూడా ఎన్నో అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఇటు చైనా రాజకీయ వ్యవస్థలో మార్పులు ప్రారంభమయ్యాయని ఒక ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. సో మొత్తం మీద అక్కడ దేశంలో రాజకీయ ఆర్థిక వాతావరణం ఊహించని రీతిలో ఇప్పుడు ప్రస్తుతం ట్రావెల్ అవుతుంది. కాబట్టి చైనా భవిష్యత్ ఏంటనేది మాత్రం ఇప్పుడు ప్రపంచ దేశాలు కూడా ఆసక్తి గమనిస్తున్నాయి. ప్రస్తుతం చైనా కమ్యూనిస్ట్ పార్టీ నేతృత్వంలోనే కొత్త నేత ఎవరైనది ఎన్నుకోబోతున్నారు. ఖచ్చితంగా సైనిక పాలకుల చేతిలో మాత్రం చైనా వెళ్ళదు. ఎట్టి పరిస్థితుల్లో చాలా స్ట్రాంగ్ బేస్డ్ లీడర్స్ ఉన్నారు అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా చైనా మళ్ళీ కొత్త అధ్యక్షుని, కొత్త వారసుని జిన్పింగ్ తీసుకొచ్చే అవకాశం అనేది చాలా క్లియర్ గా కనిపిస్తారు. రైట్, థ్యాంక్ యూ రామ్దాస్. రైట్, ఇక మనం చైనా అధ్యక్షుడి మార్పు న్యూస్ తెరపైకి వస్తుంది. ఇక దీనికి సంబంధించిన అప్డేట్ చూస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి కొనసాగుతున్న అధ్యక్షుని మార్పు ఉంటుందని చెప్పి కూడా అక్కడ అంతర్గత మీడియాలో కొన్ని వార్తలు తెరపైకి రావడం చూస్తున్నాం. అయితే వాంగ్యాంగ్ అనే వ్యక్తిని అధ్యక్ష పదవికి కట్టబెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక అధ్యక్ష పదవికి సంబంధించి మార్పులు ఇవన్నీ ఉండే కారణంగా మనం చూసుకుంటే భారత్కి కూడా ఎక్కువగా ముప్పు వాటిల్లే అవకాశం కూడా కనిపిస్తుంది అన్నది కూడా మనకు తెలుస్తుంది. ఈ 15 రోజులు అసలు చైనా అధ్యక్షులు ఎక్కడికి వెళ్ళారు, ఇక ఈ 15 రోజుల మిస్సింగ్ తర్వాత ఆయన మార్పు ఖచ్చితంగా ఉంటుంది, ఆ ప్లేస్లో మరొకరిని నియమిస్తారు అని చెప్పి కూడా వార్తలు తెరపైకొస్తున్నాయి. ఇక ఏదేమైనప్పటికీ దీనివల్ల భారత్కే ఎక్కువ ముప్పు ఉంటుంది, సైబర్ అటాక్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అని చెప్పి కూడా వార్తలు తెరపైకొస్తున్నాయి. మరి దానికి సంబంధించినట్లుగానే భారత్ మరి వాటిని ఏ విధంగా ధీటుగా ఎదుర్కొంటుందో కూడా మనకు తెలియాల్సింది.